ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హిందూ మతానికి అంటగట్లేదండి. కాదు, ప్రతి మహిళ పువ్వులు పెట్టుకోవటం భారతీయ సంప్రదాయంలో ఉంది. భారతదేశంలో పువ్వులు పెట్టుకునే ప్రతి ఆడవాళ్ళని వీడు అవమానించినట్టే. కానీ ఇక్కడ నేను హిందూ జనశక్తిగా ఉన్నాను కాబట్టి, నేను హిందూ ఆచారం కాబట్టి, అంటే భారతీయతకి హిందుత్వానికి డిఫరెన్స్ లేదండి. భారతీయత అంటే హిందుత్వానికి పర్యాయ పదమే తప్ప ఇంకోటి కానే కాదు. ఈ దేశంలో ఉంటున్న ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ ఆచారాలని గౌరవించాల్సిందే. ఎవడైతే అవమానిస్తాడో వాడిని ఖచ్చితంగా బెండు తీస్తాం. ఇప్పుడు ఫోన్ చేసిన అతను కూడా చెప్తా ఉన్నాడు కదా, అతను అందరినీ అనలేదు కదా, హిందువులను పర్టికులర్గా అనలేదు కదా అని చెప్పేసి. అలా అన్నప్పుడు హిందువులు కాదు, మన మతంలో ఉంటూ ఎవరైతే పూలు పెట్టుకుంటారో వాళ్ళు బజార్ వాళ్ళు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి. అప్పుడు మేము రెక్టిఫై చేసుకుంటాం. చెప్పమనండి ఆ మాట. దమ్ముంటే శాలెం రాజుని చెప్పమనండి, లేకపోతే జాన్ వెస్లీ గారిని చెప్పమనండి, లేకపోతే ప్రసాద్ని చెప్పమనండి. ఇదే మాట. అది మా చర్చకు వచ్చి ఆడవాళ్ళు ఎవరన్నా పూలు పెట్టుకుంటే వాళ్ళు బజార్ వాళ్ళు అని చెప్పమనండి, తెలుసుకుందాం. సో జనరల్గా అన్నారు కాబట్టి ఇప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ రైట్. సో ఓవరాల్గా థ్యాంక్ యూ. చెప్పడం కూడా శాలెం రాజు ఎట్లా చెప్తా ఉన్నాడంటే, ఇది ఎవరో వేరే పాస్టర్ మాట్లాడిన మాట అన్నట్టుగా చెప్తా ఉన్నారు. పలానా పాస్టర్ గారు నాకు ఇట్లా చెప్పారు. ఆ పలానా పాస్టర్ ఎవడో చెప్పమనండి పోనీ, ఆ ఉద్దేశం లేకపోతే. ఇప్పుడు నేను కూడా ఒక మాట అంటానండి, వచ్చేసి నాకు శాలెం రాజు వాళ్ళ అమ్మ 10 మందితో తిరిగి కనిందంట అని ఎవడో చెప్పాడంట. ఆ ఎవడో అనేది నేను చెప్పాలి. చెప్పలేదనుకోండి, ఇప్పుడు ఆ వ్యాఖ్య నాది కింద వస్తుంది. అందుకే నేను అలాంటి మాట్లాడినంటున్నా. పర్సనల్ గా వద్దు, ఓవరాల్ గా మనం బ్రాడ్ వేలో కూడా కాన్ఫిడెంట్ గా ఈ వ్యాఖ్యల వరకు మనం చూద్దాం. బైరాగి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు, కాలర్ సిద్ధంగా ఉన్నారు. బైరాగి గారు వినిపిస్తోందా? మీ వర్షన్ ఏంటి? అంటే శాలెం రాజు మాట్లాడిన మాటలు మీరు ఎలా చూస్తున్నారు? రైట్, వినిపిస్తోంది, చెప్పండి, మాట్లాడండి. అంటే శాలెం రాజు గారు ఏమన్నారంటే, కొంతమంది స్త్రీలు మల్లెపూలు పెట్టుకొని బజార్లో పిచ్చి పిచ్చిగా తిరుగుతా వేసాలు వేస్తా ఉంటారు కదా, అట్లా వేసాలు వేసే వాళ్ళు మా మధ్యలో ఎవరు అన్నారు. శాలెం రాజు గారు ఎవడైతే ఎదవ ఉన్నాడో. రైట్, సారీ, ఐ వన్స్ అగైన్ రిక్వెస్ట్ మిమ్మల్ని అందరినీ కూడా, కాలర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ వర్షన్ చెప్పండి. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వద్దు, మనం పర్సనల్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్పార్లమెంటరీ అంటే ఇంతకన్నా ఎక్కువ పార్లమెంట్ లో మాట్లాడుతూ వాళ్ళ విజ్ఞతగా వదిలేదు. సూటి ప్రశ్న సార్, శాలెం రాజు గారికి వాళ్ళతో ఏకీభవిస్తున్న వాళ్ళకి నా సూటి ప్రశ్న, అతను ఏదైతే పదం వాడిండో పూలు పెట్టుకున్న వాళ్ళు అంతా ఇదే అని, మరి వాడిని కన్న తల్లి, వాళ్ళ తల్లిని కన్న వాళ్ళ వీళ్ళంతా, వీరు 4 ఫాదర్స్ వీళ్ళంతా ఉంటారు కదా, వీళ్ళంతా మరి ఆకోవకే చెందిన వాళ్ళ, దీన్ని ఒప్పుకోమని సార్. మరి ఇప్పుడు ఎవరైతే కాల్ చేస్తున్నారో, లైన్ లో ఉన్నారో, ఈ క్రైస్తవ సమాజం తరఫున వకాలత్ పుచ్చుకున్నారు కదా, వాళ్ళంతా ఒప్పుకోమని, మరి వాళ్ళ భార్యలు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు, వాళ్ళ అమ్మలు కూడా పెట్టుకుంటున్నారు కదా పూలు. ఇప్పుడు పెట్టుకోకుండా ప్రస్తుతానికి గతంలో పెట్టుకున్నారు కదా, వీళ్ళంతా వాళ్ళేనా? మరి ఇక్కడ విషయం ఏంటంటే, మనతో పాటుగా జూమ్ లో వెస్లీ గారు కూడా ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, ఆయన మాట్లాడిన మాటలు నిజంగా మనోభావాలు దెబ్బతీసాయని చెప్తున్నట్టయితే డెఫినెట్ గా నేను క్షమాపణ కోరుతున్నాను, ఆయనతో కూడా క్షమాపణ చెప్పించాల్సిన అవసరం ఉందని మాటలు మాట్లాడుకోవచ్చు. కొంతమంది మెచ్యూర్డ్ గా నిజంగా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆయన మాటల్ని పూర్తిగా పాస్టర్సో లేకపోతే పూర్తిగా కమ్యూనిటీ ఏకీభవించడం లేదు, తప్పు పడుతున్నారు. కొంతమంది మాత్రమే ఎందుకు మీరు వక్రీకరిస్తున్నారు అనే క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. ఇక్కడ వక్రీకరణ ఎక్కడ జరగడం లేదు, చాలా క్లియర్గా మహిళలే ఆ సెన్సేషన్ థింగ్స్ని ఫీల్ అయ్యారు కాబట్టి 200 ఫిర్యాదులు వచ్చాయి. అవునవును సార్, ఇప్పుడు లలితన్న గారు చెప్పినట్టు జనరలైజ్ చేసినందుకే అవి చాలా తక్కువ వచ్చినాయి కేసెస్. ఒకవేళ సో అండ్ సో అని మెన్షన్ చేసింటే పరిస్థితి చేయదాటిపోతుండే సార్, వేరే రకంగా ఉంటుండే. అది సార్. రైట్, థ్యాంక్ యూ. సో వెస్లీ గారు అందుబాటులో ఉన్నారు. వెస్లీ గారు నా వాయిస్ వినిపిస్తోందా? అయితే నేను ఒకటే మాడే ముందు, ఇందాక లలిత్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ శాలెం గారు అమ్మగారు అలా 10 మందితో తిరిగేలా అని నేను తప్పు పడుతున్నాను దాన్ని, అది నేను యాక్సెప్ట్ చేయలేదు. మీరు తప్పు పట్టడానికి ఆయన తప్పు పట్టడానికి నేను ఆ వ్యాఖ్య చేయలా. ఎవడైనా ఇలా చెప్పాడు అని నేను అంటే, ఆయన చెప్పినట్టే అది ఆ చెప్పిన వాడు ఎవడో నాకు చెప్పాలి, లేదంటే ఆ వ్యాఖ్య నా వ్యాఖ్య కిందే అయిపోతుంది అని ఒక ఎగ్జాంపులరీగా అన్నారు చూసారా, ఇది ఉదాహరణగా చెప్పారని. అలాగే నేను కూడా ఒక ఉదాహరణగా చెప్పా. కాలింది కదా మీకు, అలాగే మాకు కాలిందండి, ఉదాహరణగానే చెప్పా. మాట్లాడిద్దాం ఒకసారి. వస్లీ గారు మీరు మాట్లాడండి. అంటే కారణం కోసం మాట్లాడుకున్నాడు, మనం ఉదాహరణగా చెప్తే కాలిందండి మీకు కాలితే నా తప్ప. అది ఆడు శాలెం గడు ఏ విధంగా ఉదాహరణగా చెప్పాడో నేను అలాగే ఉదాహరణగా చెప్పా. నొప్పుడు తాడు వస్తాడు, మీరు కాదు కదా, మిమ్మల్ని అనలేదు కదా.
ఎప్పుడు ఆడొస్తాడు ఇప్పుడు షాలిం గారు ఎవరు మనల్ని వాడు మొత్తం యావత్ హిందూ సమాజాన్ని అవమానించి ఆడి తరఫున మీరు క్షమాపణ చెప్తే ఒప్పుకున్నామని పెద్దానికి మీరు దూరితే ఒప్పుకుంటాం అనుకోకండి. ఆడొస్తాడు శాలేం గాడు. బట్ ఒక్కసారి ఆయన మాట్లాడిద్దాం. లెట్ హిమ్ టాక్. మీరు కూడా అనుకోండి. వెస్లీ గారు మాట్లాడండి. వెస్లీ గారు మాట్లాడండి. లైవ్ లో మాట్లాడి వినిపిస్తోంది, మాట్లాడండి. ఈ లైవ్ లో అనేక మంది వేల మంది చూస్తున్నారు. మనం మాట్లాడే మాటలు కొంచెం సంస్కారవంతంగా అందరికి ఆమోదయోగ్యంగా ఉంటే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ కూడా ఇలా అన్నట్టు అలా అన్నట్టు కూడా మరి అది చాలా తప్పు, చాలా పెద్ద మాట అది. ఇప్పుడు లైవ్ లో 1,00,000 మంది చూస్తున్నారు కాబట్టి నేనేమంటున్నానంటే ఒక నిమిషం లెట్ మీ కంప్లీట్. వెస్లీ గారు ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటున్నారంటే నేను ఎగ్జాంపుల్గా ఎవరో నాకు చెప్పారని చెప్పి ఏదో కొంత ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా మాట్లాడిన నేను ఉదాహరణగా మాట్లాడిన వాళ్ళు ఎట్లా చెప్పారో నేను కూడా ఉదాహరణగానే చెప్పాను అంటున్నారు. అది ఏ ఉదాహరణ అయినా చెప్పి లాస్ట్ లో కూడా చెప్పాయి. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు నేను చెయ్యనని కూడా చెప్పి అదేమైనా కానివ్వండి. అదే ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి నేను దాన్ని తప్పు పడుతున్నాను. డెఫినెట్ గా అది పర్సనల్ కిందికి వస్తుంది. పర్సనల్ థింగ్స్ ఇక్కడ డెఫినెట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయను. అది ఇక్కడ డిస్కషన్ లో వద్దు కూడా. కన్ఫైన్డ్ గా కేవలం షాలిం రాజు మాట్లాడేటువంటి ఆ మల్లెపూల టాపిక్ ఏదైతే ఉన్నారో ఆయన మాట్లాడుతుంది అది మాత్రమే మాట్లాడుతున్నాను. సో చాలా మంది మనోభావాలు దెబ్బతినేది మాత్రం చాలా క్లియర్ గా మీరు కూడా కాల్స్ లో వినుంటారు బహుశా. అదే చెప్తున్నారు. సో షాలిం రాజు ఈ వ్యాఖ్యలపైన ఒక కాల్ అడిగారు. ఆ లోపల జరిగిన డిస్కషన్స్ లో కూడా లలిత్ కుమార్ కూడా పాయింట్ రైజ్ చేశారు. ఎక్కడా కూడా హిందూ దేవాలయాల్లో పూజారులు ఉండి ఇతర మతాల గురించి మాట్లాడరు, ఇతర విషయాల గురించి మాట్లాడరు, కేవలం దేవుడి ప్రార్థన లేకపోతే కీర్తిస్తూ ఉంటారు. ఇక్కడ అది జరగకుండా వేరే ఒక అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ టాపిక్ తీసుకొని మాట్లాడడం అనేది ఇబ్బంది కలిగింది అనేది లలిత్ కుమార్ గారు చెప్తున్నారు. ఇంకొక వాదన కూడా ఉందండి. ఇప్పుడు ఆ చర్చ్ లో జరిగేది ఎవరన్నా సీక్రెట్ కెమెరాతో రికార్డింగ్ చేసి పెట్టారా? కాదుగా. మంచి హెచ్డి కెమెరాతో రికార్డ్ చేసుకుని యూట్యూబ్ లో పెట్టుకున్నది సర్క్యులేట్ అవుతుంది. అది బయటకు వస్తుందని తెలిసి కూడా మాట్లాడాడంటే దాన్ని బలుపనాలా పొరపాటు అనాలా? వెస్లీ గారు అడుగుదాం. వెస్లీ గారు చెప్పండి. సో అంటే మిమ్మల్ని కీర్తించుకోండి, అక్కడ పూజలు చేస్తారా, ప్రార్థనలు చేస్తారా, మిమ్మల్ని మీరు కీర్తించుకుంటారా, ఏం జరుగుతుంది అది ఓకే. కానీ జనరలైజ్ చేసి అందరినీ ఉద్దేశించి మాట్లాడినట్టుగానే ఉంది. అది కేవలం ఏదో 4 గోడల మధ్య జరగాల్సిన దాన్ని మరి పూర్తిగా బహిరంగంగా లైవ్లు పెట్టేసి స్ట్రీమింగ్లు పెట్టేసి చెప్పినంత మాత్రాన డెఫినెట్గా గాయపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళ మనసుకు నొప్పించుకుంటూ ఉంటాయి. ఇంకో విషయం కూడా నేను అంటే యాక్చువల్గా నాతోటి పాస్టర్ గారుగా నేను ఏం చెప్తుంటానంటే ఎక్కువ అనవసరంగా చర్చిల మీద గొట్టాలు ఎక్కువ కడతారండి. ఈ లోపల చేసుకునే ప్రార్థనలు, ఈ పాటలు, ఈ యొక్క వాక్యాలు బయట వాళ్ళకి అర్థం కావు. సో ఇలాంటి గొట్టాలు పెట్టడం కానీ ఇప్పుడు లైవ్లు ఇలాంటివి పెట్టడం వల్ల అసలు కొన్ని లోపల చర్చించుకోవాల్సిన విషయాలు బయటికి వెళ్ళడం ద్వారా అది వేరే రకంగా అర్థమైపోయి దానికి వక్రీకరించడం రకరకాలుగా ఇప్పుడు అర్థం అవుతుంది. బైబిల్లో కొంత లాంగ్వేజ్ ఉంటుంది, అది ఎవరికి అర్థం కాదు. అది బయట వింటే అదేదో కొంచెం చూడండి లలిత గారు చోట ఓ మాట తీశారు. ఇక్కడ నాకు క్వశ్చన్ అడగాలను. ఒక నిమిషం. మీరు కూడా ఒక పాస్టరే కదా, అది పర్సనల్ గా బయటకు వచ్చిందా, గొట్టం పెట్టారా, లేకపోతే మైక్ల ద్వారా బయటకు వచ్చిందా? సో మీరు కూడా దాన్ని తప్పు పడుతున్నారు. కానీ మీరు కూడా ఈ లోపల ఇటువంటి వ్యాఖ్యలు ఉంటాయా జనరల్ గా? నాకు ఐడియా లేదు. అందుకే రావాల్సిన వ్యాఖ్యలు ఏంటి, బయటకు రాకూడని వ్యాఖ్యలు ఏంటి అని చెప్తున్నాడంటే సమస్యలు రాకుండా ఉండాలంటే కొంచెం అందరూ కూడా మరి మంచిగా ఉంటే బాగుంటది. అంటే ఎవరి ప్రార్థనలో ఎవరి కాళ్ళు కన్సర్న్ గా చేసుకుంటే బాగుంటది. ఇలాంటి బయటికి వెళ్ళడం ద్వారా మరి ఇతరులకు ఇబ్బంది కలుగు. మీరు అన్నమాట నాకు అర్థమైంది. గుడ్. మీరు అంటున్న నిజమే, బయటకు రావడం వల్ల ఇట్లా ఉంటుంది కాబట్టి బయటికి ఈ రకంగా రాకూడదు అంటున్నారు. సరే, బయటకు రాకూడదని ప్రయత్నం చేస్తే కావచ్చు. సో లోపల మాత్రం ఇవే జరుగుతూ ఉంటాయా? ఇదే క్వశ్చన్. మాకు బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల గురించి చెప్పుకుంటే సరిపోద్ది మాకు. ఇప్పుడు షాలేం రాజు మాట్లాడిన మాటలు నిజంగా బైబిల్లో ఉన్నాయా? మల్లెపూలు పెట్టుకున్న వారు, పరిశుద్ధాత్మ కలిగిన వారు, లేకపోతే బజారు వాళ్ళ మాటలు బైబిల్లో ఉన్నాయా? ఉన్నాయండి. రోమపత్రిక క్లియర్ గా ఉంది. అన్యుల పోలి మీరు ఉండరాదని చెప్పేసి క్లియర్ గా ఉంది. వెస్లీ గారు చెప్పండి. రైట్. అంటే ఈ షాలేం రాజు మాట్లాడిన మాటలు కూడా బైబిల్లో ఉన్నాయా? అవే రకంగా సార్ మల్లెపూల గురించి వీటి గురించి బైబిల్ ఎందుకు ఉంటుంది సార్? అంటే అక్కడ ఎటువంటి మాటలు నడుస్తూ ఉంటాయి? చర్చ ఏం జరుగుతుంది? ప్రార్థనలో ఇటువంటి వ్యాఖ్యలు రావడానికి కారణం ఏంటి? అంటే నేను అనుకునేది ఏంటంటే బైబిల్లో అపోస్తలుల కార్యంలో అట్లా ఏముంటదంటే స్త్రీ ముసుగేసుకోవాలని ఒకటి ఉంటది. అలా కొంచెం పత్రికలకు వచ్చేటప్పటికి ఆ స్త్రీలు అల్లికలుగా జడలు వేసుకోకూడదు, ఇలా రకరకాల కొంచెం స్త్రీలు సంఘమునందు మాట్లాడకూడదని కూడా ఉందండి. సార్ స్త్రీలు సంఘమునందు మాట్లాడకూడదని కూడా ఉందండి. మాట్లాడకూడదండి అంటే అది తప్పండి. అది వేరే చోట ఆడవాళ్ళని అణిచివేయటానికి బైబిల్లో చాలా వాక్యాలు ఉన్నాయి.
సార్ ఇప్పుడు స్త్రీలు మాట్లాడేది ఎక్కడ స్త్రీల సమాజం అని ఉంటుంది, అక్కడ మాట్లాడుకుంటారు. బైబిల్లో మాట్లాడుతున్నా, బైబిల్లో చెప్పండి స్త్రీల సమాజం గురించి. స్త్రీలు సేవకులు ఉన్నారు, ఆలో బైబిల్ గురించి మాట్లాడండి. బైబిల్ ప్రకారము స్త్రీ వాక్యం చెప్పడానికి యోగ్యత ఉందా? సార్ బైబిల్ ప్రకారం యోగ్యత ఎందుకు లేదు, మరి అనేక మంది చెప్తున్నారు. బైబిల్ ప్రకారం ఉందా చెప్పండి. బైబిల్ ప్రకారం స్త్రీ సంఘం నందు మాట్లాడొచ్చండి. దేవుడు స్త్రీని పురుషుని సమానంగా చేసాడని చెప్పాడు కదా. అరే స్త్రీ సంఘం నందు మాట్లాడకూడదు కూర్చోవాలని బైబిల్లో చెప్పారండి. బైబిల్లో మాట్లాడొచ్చని స్త్రీ ఎక్కడ ఉందో చెప్పండి. లలిత్ గారు ఒక నిమిషం, ఒక కాలర్ ని తీసుకుందాం. రాజు ఫ్రమ్ హైదరాబాద్, ఆయన కాల్లో అందుబాటులో ఉన్నారు. రాజు గారు వినిపిస్తోందా? రాజు గారు నా వాయిస్ వినిపిస్తోందా? మీ అభిప్రాయం ఏంటి అంటే ఈ వీడియో పైన మీ రెస్పాన్స్ ఏంటి? సార్ నేను వీడియో చూస్తున్నాను సార్. యాక్చువల్గా సాలం రాజు గారు మాట్లాడడం చాలా తప్పని చెప్తున్నాను సార్. ఎందుకంటే పూలు పెట్టుకున్న ప్రతి వారు బజారు సంబంధంలో ఉంటే సార్ నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను సార్. గుణదలలో మేరీ మాతకి ఎవరి ఏరు పూలు పెట్టి వాళ్ళు ఊరేగింపు చేస్తారు సార్. ఆ రోజు మొత్తం పూలు పెట్టి మొత్తం అంతా ఊరేగింపులు చేస్తారు సార్. మరి ఏమన్నారు సార్ వాళ్ళని? ఓకే, ఈరోజు రోమన్ క్యాథలిక్స్ ప్రతి ఒక్కరు ముందుకు రావాలి సార్, ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఇలాంటి మాటలు మళ్ళీ వస్తే మాత్రం అందరూ ఇలాంటి పాత్రలు బుద్ధి చెప్పాలి సార్. సో ఈ విషయంలో ముందుకు వచ్చిన మా లలిత్ కుమార్ గారికి చాలా థ్యాంక్స్ సార్. ఆయనకు నేను తెలియజేస్తున్నాను సార్. నేను చెప్తున్నా అర్థమైంది సార్. రైట్. సో వెస్లీ గారు మీకు వినిపించిందా? రాజు ఫ్రమ్ హైదరాబాద్ అని ఒక క్వశ్చన్ అడిగారు, దానికి ఆయన సమాధానం చెప్తారా? సార్ ఒకసారి నేను లలిత్ కుమార్ గారు రైజ్ చేస్తారు. లలిత్ కుమార్ గారు మీరు క్వశ్చన్ రైజ్ చేయండి. ఒకటే అండి, ఇందాక నేను చెప్తున్న దానికి అడుగుతా ఉన్నాను. అసలు చర్చల్లో ఇది మైకుల్లో బయటికి వెళ్ళకూడని మాట, ఇది లోపల చెప్పుకోవాల్సిన మాట. డిఫరెన్స్ ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అంటే ఊరేగింపులో కూడా మేరీ మాతకి ఫ్లవర్స్ ఇస్తారు. అంటే క్యాథలిక్స్ ఆల్మోస్ట్ హిందువులు పాటిస్తున్న ప్రతి ఆచారాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. హారతలు ఇవ్వటం కావచ్చు, కొబ్బరికాయలు కొట్టడం కావచ్చు, దండలేయటం, పువ్వులు పెట్టడం అన్నీ కూడా. మరి వాళ్ళందరినీ కూడా అవమానించినట్లే. అంటే సాక్షాత్తు క్యాథలిక్స్ నమ్ముతున్న మరియమ్మ తల్లిని కూడా ఇతను మాట్లాడినట్టే అవుతుంది. అది ఆయన క్వశ్చన్ చేసింది, కాలర్ క్వశ్చన్ చేసిన క్వశ్చన్ అది. సార్ ఒకటి నిజంగా షాలేం గారు మాట్లాడిన మాటలు మనకు క్లారిటీగా వింటాయి. ఆయన మల్లెపూలు పెట్టుకునే వాళ్ళు బజార్లో ఉంటారన్న మాట ఆయన వాడాడు. అలా సింపుల్గా తేల్చేలేదండి. బజారుల్లో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ బజారు తిరుగుళ్ళు తిరిగే వాళ్ళు కాదు వీళ్ళు అని చెప్పి అన్నాడు సార్. ఇప్పుడు అదే ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు లోపలగా మాట్లాడుకుంటే తప్పు, బయట మాట్లాడితే తప్పు అని నేను అంటలేదు. ఆ మాట అలాంటి మాట ఎక్కడ మాట్లాడినా తప్పేది. అయితే చెప్పేదానండి, మన తెలుగులో సామెత ఉంటుంది, మా తూర్పుగోదావరి జిల్లాలో ఇష్టం లేనప్పుడు రామ అన్నా సరే బూతుగా వినపడద్దని. మనకి ఇష్టం లేనప్పుడు ఆ మాట రకరకాలుగా మనకు అర్థమవుతుంది. నాకంతేనండి, నాకు ఇష్టం లేదు కాబట్టి ఏస్ అంటే కూడా బూతులాగా వినిపిస్తుంది, మేరీ అంటే పరమ బూతులాగా వినిపిస్తుంది. అసలు నాకు ఇష్టం లేదు కదా మరి ఏమిటండి, నాకు